కోటిలింగేశ్వర దేవాలయం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రంలోని కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉంది. కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని పిలిచేవారు. ఆలయ ప్రధాన దైవం శివుడు. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగం, 32 అడుగుల అతిపెద్ద బసవన్న విగ్రహం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాలలో ఒకటి. కమ్మసంద్ర అనే భక్తుడు ఉండేవాడు. ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించాడు. ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడు, కానీ నాస్తికుడు. శివుడిని చిన్నప్పటి నుంచి అవమానించేవాడు. అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు. అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుని గొప్ప భక్తుడు అయ్యాడు. ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుడిని దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దీపాలు ఆరిపోయాయి. దానికి కారణం మంజునాథుడని అందరూ తిట్టారు. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని అన్నాడు. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలిగాయి. అతను తన జీవిత కాలంలో శివుడిని 1,000 సార్లు అవమానించాడని నమ్ముతారు. అందువల్ల భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను బదిలించుకోవడానికి 1,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు. అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వర ఆలయమని పేరు వచ్చింది. అనంతరం ఆలయ నిర్మాణాలను స్వయంగా స్వామి సాంబశివమూర్తి 1980లో నిర్మించాడు. ఈ ఆలయానికి మహాశివరాత్రి నాడు లక్షలాది భక్తులు దర్శనార్థం పోటెత్తుతారు.